నమస్కారం. న్యూస్ 9 వార్తలకి స్వాగతం. ముదోల్ నియోజకవర్గంలోని ఆగని ఇసుక దందా నిబంధనలు గాలి కొదిలేసి ఇసుక మాఫియా అక్రమ రవాణా. నిర్మల్ జిల్లాలో ఖజానాకు గండి కొడుతున్న ఇసుక దొంగలు. అధికారుల అండదండలు ఉన్నాయా? చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించినా బేఖాతరు చేస్తున్న రెవెన్యూ యంత్రాంగం. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో ఇసుక మాఫియా పంచ విసురుతుంది. ప్రభుత్వ సంపదను పగలు రాత్రి తేడా లేకుండా కుల్లగొడుతూ నిబంధనలకు పాతర వేస్తూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అధికారులు కళ్ళున్నా చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారా, లేక ఈ అక్రమ దందాలో వారికి కూడా వాటాలు అందుతున్నాయా? ఇప్పుడు ఇదే అంశం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిర్మల్ జిల్లా చిట్యాల మరియు మంజులాపూర్ నుంచి తాంసా వెళ్లే మార్గ మధ్యంలో ప్రకృతి సంపద దోపిడీకి గురవుతుంది. ఇక్కడ శివారు ప్రాంతాల నుండి ఎటువంటి అనుమతులు లేకుండా మండల రెవెన్యూ అధికారుల కళ్ళు గప్పి కాదు వారి కళ్ళ ముందే దర్జాగా ఇసుక అక్రమ రవాణా సాగుతుంది. రోజుకు 10ల సంఖ్యలో ట్రాక్టర్లు నిర్మల్ పట్టణానికి ఇసుకను తరలిస్తున్నాయి. అంతేకాదు గ్రామ శివారులో రహస్యంగా ఇసుక డంపులు ఏర్పాటు చేసి కృత్రిమ కొరత సృష్టించి భారీ ధరలకు విక్రయిస్తున్నారు. ఇది కేవలం ఇసుక తరలింపు మాత్రమే కాదు, ప్రభుత్వ ఖజానాకు వేస్తున్న భారీ కన్నం. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మాఫియా జేబుల్లోకి వెళ్తుంటే అధికారులు మాత్రం మాకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ అక్రమ ఇసుక రవాణాపై కఠినంగా వ్యవహరించాలని, నిందితులపై కేసులు నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశాల కంటే మాఫియా ఇచ్చే మామూలే ముఖ్యమన్నట్టుగా ఉంది వారి తీరు. అధికారులు ఈ నిర్లక్ష్యం చూస్తుంటే ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాఫియాతో చేతులు కలిపి అధికారులే ఈ దందాను నడిపిస్తున్నారా అని స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రజాధనాన్ని దోచుకుంటున్న ఈ ఇసుక దళారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేదెవరు? జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి వెంటనే విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఈ ఇసుక దోపిడీ ముదోల్ నియోజకవర్గాన్ని నాశనం చేసే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనిపై మా ప్రతినిధి షేక్ ముక్తార్ అలీ మరిన్ని వివరాలు అందిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.